హాయ్ మిత్రమా, బైబుల్ భాష్యానికి స్వాగతం. 5 థింగ్స్ టు ప్రాక్టీస్ ఫర్ పీస్ అండ్ యాక్సెప్టెన్స్. మొట్టమొదటిగా లెట్ ఇట్ గో, వదిలివేయండి. మీ ప్రభావానికి అతీతమైనటువంటి పరిస్థితులు లేదా ప్రతికూలమైన పరిస్థితులను మీరు నియంత్రించాలనేటువంటి ఆవశ్యకతను చురుకుగా వదిలివేయండి. తద్వారా మీకు సమాధానము దొరుకుతుంది. రెండవది, యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. పరిస్థితి ఏ విధంగా మీ ముందుకు ఉత్పన్నమవుతుందో ఆ ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఆకలింపు చేసుకొని వాస్తవికమైనటువంటి పరిస్థితిని ఆలింగనము చేసుకోండి. అవగాహన లేకుండా, ప్రతిఘటన లేకుండా వాస్తవాలను ఆమోదించడం నేర్చుకోండి. ఇది మార్పు కోసము చేయరానిది కాదు, కానీ స్థితిని అంగీకరించడములో మనకు కొంత ఉపశమనము కలుగుతుంది. మూడవది, లెట్ దెమ్ బీ. ఇతరులను వారిలాగానే ఉండనివ్వండి. మార్పు కొరకు వారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒత్తిడి చేయకండి. ఎవరి సొంత మార్గాలు వారు నిర్ణయించడానికి, అనుసరించడానికి అనుమతించండి. తద్వారా వారి పట్ల ఉన్నటువంటి భారం నుంచి మనకు ఉపశమనము కలుగుతుంది. నాలుగవది, ట్రస్ట్ ఇన్ టైమింగ్. సమయము ఎప్పుడు మనది కాదు. సమయానికి ధర్మం ఉంది, సమయానికి తనదైనటువంటి శైలి ఉంది. సమయము మనకైనా అనుకూలంగా లేనప్పుడు బలవంతంగా మీకున్నటువంటి శక్తిని, యుక్తిని, బలాన్ని, సమస్తాన్ని మీరు ఎదురొట్టి సమయానికి ఎదురుగా నిలబడి పోరాటం చేయకండి. తద్వారా మీకు ప్రతికూల ఫలితాలే సంభవిస్తాయి. దానివల్ల మనశ్శాంతిని కోల్పోతారు. ఐదవది, లుక్ ఫర్ ద గ్లిమ్మర్స్. మెరుపుల కొరకు చూడండి. ప్రతికూల పరిస్థితులలో కూడా, సవాలులో కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు అవసరమైనది, అందమైనది, ఆశ, పురోగతి లేదా కృతజ్ఞత యొక్క చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించడం, అన్వేషించడం నేర్చుకోండి. ఇటువంటి దృక్పథం మరింత అంతర్లీనంగా ఉన్నటువంటి మంచిని గుర్తుకు తెస్తాయి. శాంతి, సమాధానం మీకు కలుగుతుంది. మిత్రమా, జీవించాలి ద్రోహులు ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, రేపటిని గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. 5 విషయాలు మీ సమాధానానికి ఇవి సహాయపడతాయి. నంబర్ 1, లెట్ ఇట్ గో. నంబర్ 2, యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. నంబర్ 3, లెట్ ఇట్ దెమ్ బీ. నంబర్ 4, ట్రస్ట్ ఇన్ టైమింగ్. నంబర్ 5, లుక్ ఫర్ గ్లిమ్మర్స్. దేవుడు ప్రతి పరిస్థితిని తన స్వాధీనం అందించుకున్నాడు. నీకు కీడు కలగదు. గాడ్ బ్లెస్.